అసలు క్రిస్టియన్ లైఫ్ ఎందుకు సెలబ్రేషన్, ఎందుకు పరిశుద్ధాత్మైంది ఆనందం అన్న జీవితం, సెలబ్రేషన్ అన్న జీవితం ఎందుకు? ఏదో చర్చికి వచ్చి ఆనందించడం సంతోషించడం కాదు. ఎవ్రీ మూమెంట్లో ఎవ్రీ సెకండ్ ప్రభులో నువ్వు ఆనందించేటువంటి వ్యక్తిగా నీకు క్రైస్తవ జీవితం ఇవ్వబడింది. ఏ రోజైతే నువ్వు బాప్తిసం పొందావో, ఏ రోజైతే క్రీస్తుని ధరించుకున్నావో, ఏ రోజైతే క్రీస్తులోకి బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్నావో, ఆ రోజు మొదలుకొని పరిశుద్ధాత్ముడు నిన్ను దేవునితో ఉండేటట్లుగా, ఆయన ప్లాన్ ప్రకారం ఉండేటట్లుగా, ఆయన రూపంలో ఉండేటట్లుగా, ఆయన ప్రభావంలో ఉండేటట్లుగా, ఆయన స్వారూప్యంలో ఉండేటట్లుగా, ఆయన శక్తిలో ఉండేటట్లుగా నిన్ను ఎడ్యుకేట్ చేస్తున్నాడు. ఆయన నీలో ఉండి ఎడ్యుకేట్ చేస్తున్నాడు నిన్ను. హల్లెలూయా. ఒక్కసారి ఈ విషయంలో నువ్వు స్టాండర్డ్ అవుతే, స్థిరంగా నిలబడితే, అప్పుడు అర్థమవుతుంది లోకానికి నువ్వు వేస్ట్ ఫీల్ అవ్వా, నువ్వు మోస్ట్ వాంటెడ్ పర్సన్ వా. చాలామంది మోస్ట్ వాంటెడ్ ఉంటారండి. కనిపిస్తే కాల్చివేత, తల మీద 2 కోట్ల అవార్డు ఆ వ్యక్తిని ఎవరైతే చంపుతారో పట్టిస్తారో ఉంటుంది. కానీ నీ క్రైస్తవ జీవితం అటువంటిది కాదు. అందుకనే నీ క్రైస్తవ జీవితంలో వెంటనే మనుషుల ముందర నువ్వు గుర్తింపబడలేవు. నీ క్రైస్తవ జీవితంలో వెంటనే నువ్వు రికగ్నైజ్ చేయబడవు. నువ్వు పనిచేసే చోట, నీ బిజినెస్లో, నీ ఉద్యోగంలో నువ్వు రికగ్నైజ్ చేయబడవు. నీ ఇంట్లో అసలు రికగ్నైజ్ చేయబడవు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ నువ్వు ప్రభుతో కలిసి ఆయనతో నువ్వు, నీతో ఆయన, అమ్మమ్మమ్మమ్మ, 2 స్నేహితులు ఉన్నారనుకోండి, బ్రహ్మాండమైన ప్లాన్ చేస్తాడు 3వ వాటిని కూలగొట్టడానికి కదా. మీరిద్దరు మంది కొంపలను కూల్చడానికి భలే జతైనారా అంటుంటారండి ఊర్లలో. మీ పక్క వాళ్ళు చెప్పండి, సాతాను కొంపను కూల్చడానికి ఈరోజు క్రైస్తవుడు ఒకటైపోయారు. ఈ విధంగా నీ క్రైస్తవ జీవితం నీకు అర్థం కాకపోతే, నువ్వు ఎవ్రీ డే ఈ క్రైస్తవ జీవితంలోకి వచ్చినందుకు పశ్చాత్తాపడతావండి, రిపెంట్ అవుతావు. ఎందుకు యేసుక్రీస్తుని నమ్మాను నేను, ఎదుగుబోదుగు లేని జీవితం, ఎప్పుడు కరువే. మరి ఆయన నీ నిమిత్తము దరిద్రుడై తన దారిద్రత వలన నీకు ఐశ్వర్యం అంటే డాలర్స్ కాదండి. ఐశ్వర్యం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రింటింగ్ మిషన్. ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసా అండి? రూపీస్ కాదు, రూపీస్ను ప్రింట్ చేసే మిషన్. ఒక మిషన్, ఆ మిషన్ ఏంటో తెలుసా? డాలర్లను ప్రింట్ చేస్తుంది లీగల్గా, రూపీస్ను ప్రింట్ చేస్తుంది లీగల్గా, బిజినెస్లను ప్రింట్ చేస్తుంది లీగల్గా, ఉన్నతమైన ఉద్యోగాల్లో కూర్చుండబెడుతుంది లీగల్గా. అది క్రిస్టియన్ లైఫ్.